అప్పుడప్పుడు జీవితంలో కోపం ప్రదర్శించడం అవసరమవుతుంది. ఎలా అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, తప్పులు చేస్తూనే ఉన్నాడు. మీరు అతన్ని హెచ్చరిస్తున్నారు, కానీ అతను మారడం లేదు. అతను ఎలాంటి భ్రమలో ఉన్నాడు అంటే తను ఏం చేస్తున్నాడో అదే సరైనది అని. అతను ఇది మాత్రమే ఆలోచిస్తూ అధర్మ మార్గంలో ప్రయాణిస్తూనే ఉన్నాడు. ఇలాంటి సమయంలో క్రోధాన్ని ప్రదర్శించడం అవసరం అవుతుంది. అచ్చు శ్రీరాముని క్రోధంలాగా ఆయన సముద్రం మీద అగ్నిబాణాన్ని సంధించారు. ఎందుకంటే సముద్రుడి అహంకారం వల్ల లంకకు చేరుకునే మార్గం శ్రీరామునికి కనిపించలేదు. ఎప్పుడైతే శ్రీరాముడు క్రోధితుడయ్యాడో అప్పుడు సముద్రుడు ఆయనకు మార్గాన్ని ఇచ్చాడు. కోపాన్ని ప్రదర్శించండి, కానీ సరైన సమయంలో, సరైన పరిస్థితుల్లో, సరైన మోతాదులో. ఎప్పుడూ కూడా ఈ క్రోధ భావాన్ని మీ మీద అధికారం చెలాయించనివ్వద్దు. రండి, నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.